మనం ఒక దగ్గర వర్క్ చేసేటప్పుడు మనం ఎంత హార్డ్ వర్క్ చేశాము, మనం ఎంత ప్యాషన్‌తో వర్క్ చేశాము, ఇవన్నీ కాకుండా మనం సక్సెస్ అవ్వాలి. మనం చేసే పనికి మనము సాటిస్ఫై అవ్వాలంటే ఖచ్చితంగా మనం చేసిన పనికి గుర్తింపు అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. మన పనిని ఎవరు గుర్తించకుండా మనము ఎన్ని సంవత్సరాలు ఒక దగ్గర పని చేసినా సరే మన పనిని ఎవరు గుర్తించకపోతే కొన్ని ఇయర్స్ అయిన తర్వాత మనకు అనిపిస్తదనమాట. అంటే మనకు ఒక పని మనం చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము ఫైనాన్షియల్‌గా సపోర్ట్ మనకు డబ్బులైతే కావాలి. ఇది అందరూ పని చేసేది ఏ పనైనా చేసేది డబ్బుల కోసం. పక్కన పెడితే మనం చేసే పనికి మన న్యాయం జరిగింది అని అనిపించాలంటే ఖచ్చితంగా గుర్తింపు అయితే ఉండాలన్నమాట. చాలా దగ్గరలో ఏం జరుగుతదంటే ఈవెన్ నాకు తెలిసి కూడాను ఒక్కొక్కసారి మనము కరెక్ట్ అయిన యాజమాన్యాన్ని ఎంచుకోనప్పుడు ఏమవుతుందంటే అది చిన్న సంస్థ అయినా కావచ్చు, పెద్ద సంస్థ అయినా కావచ్చు, మనం ఎంత గొడ్డులాగా కష్టపడినా సరే మనల్ని గుర్తించరనమాట. అంటే ఎలా చూస్తారంటే వాళ్ళకేదో శాలరీ కావాలి కాబట్టి, వాళ్ళకి వర్క్ కావాలి కాబట్టి వస్తున్నారు, నాకు పని కావాలి కాబట్టి చేపించుకుంటున్నారు అనే దీంట్లో కూడా ఉంటారు. గుర్తింపు లేని దగ్గర ఎన్ని సంవత్సరాలు చేసినా సరే కేవలం నీ శాలరీ కోసం పనిచేసినట్టే లెక్క అనమాట. నీకు పనికి తగ్గ గుర్తింపు రావట్లేదంటే ఇంక అక్కడ మానేయడమే చాలా బెటర్. ఇది నేను తెలుసుకున్నది కూడా. ఇంకోసారి ఏమనుకుంటామంటే మనలాగే వర్క్ చేసే లేదా మనకంటే తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కూడా చూసి వాళ్ళు వేరే దాంట్లో చెయ్యొచ్చు. అబ్బా నాతోనే కదా చేశారు, వాళ్ళకి ఎంత గుర్తింపు ఎలా వచ్చింది, వాళ్ళు చేసే సంస్థలో వాళ్ళకి అంత హయ్యర్ పొజిషన్లో ఎలా ఉంచారు, వాళ్ళని అంత అప్రిషియేట్ చేశారు అనుకుంటాం కదా. అక్కడ ఏంటంటే వాళ్ళు మనకన్నా తక్కువ నాలెడ్జ్ కావచ్చు, కానీ వాళ్ళని గుర్తించే వాళ్ళు ఉంటారు చూసారా, ఆ గుర్తించే వాళ్ళ దగ్గర వాళ్ళు వర్క్ చేయడం వల్ల వాళ్ళు ఆ లెవెల్కి వెళ్తారని. ఇంకోసం ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు. వాళ్ళ దగ్గర వచ్చేసి వాళ్ళ కుక్కను అయితే పెంచుకుంటారనమాట. ఒక మంచి కుక్కను ఆ కుక్క ఏంటంటే వాళ్ళకి ఇంట్లో కావాల్సిన సరుకులు ఏవైనా సరే ఒక బ్యాగ్ని తీసుకెళ్ళి వాళ్ళకి చీటీ రాసి ఇస్తారనమాట. అది పట్టుకెళ్ళి ఏ షాప్కో చెప్తే ఆ షాప్ దగ్గరికి వెళ్ళేసి ఆ చీటీ ఇచ్చేసి వాళ్ళు ఇచ్చిన సామాన్లు ఆ బ్యాగ్తో నోటుతో పట్టుకుంటూ ఎంత దూరం నుంచి అయినా నోటుతో ఆ బ్యాగ్ని పట్టుకుంటూ తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. అయితే ఆ షాప్ యజమాని ఉంటుంది, అసలు ఈ కుక్క ఏంటి సామాన్లు తీసుకొని ఎంత దూరం వెళ్తుంది, అసలు ఏంటి ఆశ్చర్యంగా అనిపించింది. ఆ షాప్ యాజమాని కుక్కతో పాటు అది ఎక్కడికి వెళ్తుంది, ఎలా చేస్తుందని గమనించుకుంటూ కుక్క వెనక వెళ్తాడు. తీరా చూస్తే కుక్క ఆ ఇంటి ఓనర్ అదే వాళ్ళ ఇంటికి వచ్చేసి ఆ సామాన్లు నీట్గా ఒక ప్లేస్లో పెడతాడు బ్యాగ్తో. అప్పుడు ఈ షాప్ యజమాని ఇంటి ఓనర్ కుక్క నేను ఎప్పుడు చూడలేదండి, ఇంత విశ్వాసం ఉన్న కుక్క, ఇంత తెలివైన కుక్క అనేసి మెచ్చుకుంటూ దానికి వచ్చేసి ఇంటి యజమాని ఏమంటాడు, దానికి ఒకటి చెప్తే ఒకటి ఉండదు, నేను చెప్పాను సామాన్లు తెచ్చేసి ఆ టేబుల్ మీద పెట్టు అని, కానీ కుక్క పెట్టకుండా ఎక్కడ పెడితే అక్కడే పెట్టేస్తారు అనేసి ఇంటి యజమాని అన్నాడు. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి ఎంత నాలెడ్జ్ ఎంత హార్డ్ వర్క్ చేసినా మనల్ని అప్రిషియేట్ చేసే మనిషి దగ్గర వర్క్ చేయకపోతే అది ఎన్ని సంవత్సరాలు వర్క్ చేసినా అది చాలా వేస్ట్. నేను చెప్పాలనుకున్న పాయింట్ అయితే మీకు అర్థమైందా?